వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనాన్ని పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పార్శ్వభుజ దండాసన. ఈ పార్శ్వభుజ దండాసన అంటే గ్రాస్ హాపర్ పాస్చర్. ఈ యొక్క ఆసనం చాలా కష్టమైన ఆసనము. ఈ యొక్క ఆసనము ఆర్మ్ బ్యాలెన్స్ పాస్చర్. అయితే ఈ ఆసనానికి మనము ఎటువంటి ప్రిపరేషన్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ప్రిపరేషన్ చేసి ఈ ఆసనంలో వెళ్ళాలో చూద్దాము. ఈ ఆసనానికి మనము ప్రిపరేషన్ని ఫస్ట్ స్టేజ్ని ఈరోజు చేయబోతున్నాము. ఈ యొక్క పాస్చర్లో 3-4 స్టేజెస్ ఉన్నాయి. మొత్తం పాస్చర్ కూడా ఎలా ఉంటుందో అనేది నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఈ ఆసనం చేసే ముందు వార్మప్ చేసి దాని తర్వాత దీంతో వచ్చే లాభాలను మనము తెలుసుకుందాము. ముందుగా ఇలా వజ్రాసనంలో కూర్చున్నప్పుడు బ్లాక్స్పై చేతులను ఇలా పెట్టండి. ఇలా బ్లాక్స్పై చేతులను పెట్టేసి ముందుకి వంగిపోవాలి. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ వీపుని ఇలా గుండ్రంగా చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని మోకాలని ఇలా దగ్గరగా చేసి నెమ్మదిగా మోకాలని పైకి చేద్దాము. టోస్ని వెనకాల వైపు చేయండి. ఇలా అనండి. కిందికి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి మళ్ళీ పైకి రావాలి. కిందికి వెళ్ళిపోండి. ఇలా 2 నుంచి 3 సార్లు మనం పైకి కిందికి వెళ్ళాలి. ఈసారి మళ్ళీ పైకి వచ్చేసి ఆసనంలో ఉండాలి. కిందికి వచ్చేసేయండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఒకసారి ఈ విధంగా సైడ్ టు సైడ్ బెండ్ అవుదాము. అలా బెండ్ అయిపోయి మనము ఈసారి కాళ్ళ వేళ్ళని ఇలా అని పైకి వచ్చి కూర్చోవాలి. శ్వాస తీసుకోండి. ఈ విధంగా పైకి వచ్చేయాలి. హీల్స్పై బ్యాలెన్స్ చేస్తూ నీస్ని బాగా పైకి చేస్తూ ఇలా ఛాతిని తొడలపై పెట్టేసి ఇక్కడే ఉండండి. నెమ్మదిగా వీపుని నిటారుగా చేసి హస్తాలని ఇలా నమస్కారంలో పెట్టాలి. అలా పెట్టేసి చేతులని కింద పెట్టండి. ఇలా బ్యాలెన్స్ కూడా చేద్దాము. ఈసారి మనము కుడి కాలుని ఈ విధంగా తీసుకెళ్ళి ఎడమ పాదాన్ని ఇలా తెచ్చిపెట్టండి. ఇలా తెచ్చిపెట్టి ఈ విధంగా కాళ్ళని టర్న్ చేసి 2 హస్తాలని ఇలా ముందుకు తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేసి ఇలా హస్తాలని దూరంగా చేద్దాము. శ్వాస తీసుకోండి, వదిలేయండి. ఇలా తలని కిందికి అనండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. పైకి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కిందికి వెళ్ళి పైకి రావాలి. కిందికి వెళ్ళి పైకి రావాలి. కిందికి వెళ్ళి పైకి రావాలి. రెండో వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. ఇలా ఒక కాల్ని సూటిగా చేయండి. రెండో పాదాన్ని ఇలా కింద ప్రెస్ చేద్దాము. శ్వాస తీసుకోండి, వదిలేయండి.
ఈ యొక్క కుడి కాలు దగ్గర ఎలా అనిపిస్తుందో గమనించండి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. హస్తాలని ఇలా ముందుకు తెచ్చేయండి. ఇలా చేతులని చెరోవైపు పెట్టండి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. పొట్ట కండరాలని బిగించండి. ఇప్పుడు ఇలా బెండ్ అవ్వండి. పైకి వచ్చేసేయండి. బెండ్ అవ్వండి. పైకి వచ్చేసేయండి. మళ్ళీ బెండ్ అవ్వండి. నెమ్మదిగా పైకి వచ్చేయాలి. ఇలా కొంత సమయం పాటు మనము మన శరీర సైడ్ భాగాలని కొద్దిగా వార్మప్ చేయాలి. ఇప్పుడు మనము ఉత్కటాసనంలో వెళ్దాము. బ్లాక్స్ని ఇలా పెట్టేసి ముందుగా మాలాసనంలో వెళ్ళి కూర్చోవాలి. శ్వాసను తీసుకోండి, వదిలేయండి. కాళ్ళ వేలని ఇలా పైకి చేస్తూ శ్వాస తీసుకోండి, వదిలేయండి. చేతుల వేలని ఇంటర్లాక్ చేద్దాము. చేతులని ముందుకు స్ట్రెచ్ చేసి పృష్ఠభాగాలని వెనకాలకి తీసుకెళ్ళాలి. ఇలా ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. కిందికి వచ్చేసేయండి. శ్వాస తీసుకోవాలి, శ్వాసని వదిలేయాలి. మళ్ళీ పైకి వెళ్దాము. అలా చేసి నెమ్మదిగా నిలబడాలి. ఇలా ఒకసారి తాడాసనంలో ఉండి శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇక్కడి నుంచి మనము ఉత్కటాసనంలో వెళ్దాము. ఇలా ఉత్కటాసనంలో ఉండాలి. తొడలల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఈసారి ఇలా ఉత్కటాసనంలో వెళ్ళి ఒక పాదాన్ని ఇలా ఆనాలి. ఇక్కడి నుంచి నెమ్మదిగా ఈ విధంగా కుడివైపు వచ్చి కూర్చోండి. ఈ విధంగా ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. ఇదే ఆసనాన్ని నేను రెండో వైపు చేస్తున్నాను. ఇలా ఎడమ పాదాన్ని మోకాల దగ్గర పెట్టేసి ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వాలి. శ్వాస తీసుకోండి, వదిలేయండి. ఇలా రెండు వైపులా చేసిన తర్వాత నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసి బ్లాక్స్ని ఇక్కడ పెట్టేద్దాము. ఈ విధంగా మనము కుడివైపు ట్విస్ట్ అయిపోయి బ్లాక్స్ పై హస్తాలని పెట్టండి. ఇలా పెట్టేసి ఈ విధంగా పైకి వచ్చేయాలి. ఇంత చేసి ఈ ఆసనాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ శరీరాన్ని పైకి తీసుకొని రావాలి.
దానికి కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది, కొద్దిగా ప్రాక్టీస్ కావాల్సి వస్తుంది. కుడి పాదాన్ని ఇలా తెచ్చేసి ఈ విధంగా మన ట్రైసెప్ దగ్గర పాదాన్ని ప్రెస్ చేయండి. చేస్తూ ఈ విధంగా పైకి రావడానికి ప్రయత్నించాలి. కిందికి వచ్చేసేయండి. ఒకవేళ మీరు పైకి రాలేకపోతే ఇక్కడ ఈ స్టేజ్ వరకు వచ్చేసేయాలి. దాని తర్వాత నెమ్మదిగా మనము కింద కూర్చుందాము. కింద కూర్చొని ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వండి, ఎడమవైపు కూడా ట్విస్ట్ అవ్వాలి. దాని తర్వాత సెంటర్కి వచ్చేసి ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళి రిలాక్స్ అయిపోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఒకసారి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు పార్శ్వభుజ దండాసనము. ఈ ఆసనము ఆర్మ్ బ్యాలెన్స్. ఈ ఆసనం చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఈ ఆసనము మనము ఏ విధంగా చేయాలో దీని యొక్క ప్రక్రియని మీరు గమనించండి. మీరు కంప్లీట్ ఆసనం చేయలేరు, చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఆసనానికి ఎటువంటి ప్రిపరేషన్ చేస్తున్నామో అవన్నీ బాగా నేర్చుకొని అవన్నీ బాగా చేయండి. ముందుగా మనము వజ్రాసనంలో కూర్చోవాలి. వజ్రాసనంలో కూర్చొని చేతులను చెరువైపు పెట్టేసి ఆకాశం వైపు పైకి తీసుకొస్తూ ఉండాలి. చెరోవైపు బెండ్ ఇవ్వండి. మోచేతిని బెండ్ చేస్తూ ఇంకొద్దిగా కిందికి వెళ్ళడానికి ప్రయత్నించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవ్వండి. అలా చేసిన తర్వాత కుడివైపు ట్విస్ట్ అవ్వాలి, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. కుడివైపు ఎడమవైపు ట్విస్ట్ అవ్వాలి. అలా చేసి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. కాళ్ళని బాగా ఆడించాలి. అలా ఆడించి మళ్ళీ వజ్రాసనంలో కూర్చుందాము. బ్లాక్స్ని మోకాల చెరోవైపు పెట్టేసేయండి. హస్తాలతో బ్లాక్స్పై కింద ప్రెస్ చేయండి. వీపుని రౌండ్గా చేస్తూ ఆ మోకాలని ఛాతీ వైపు తీసుకొని రావాలి. ఈ విధంగా కొంత సమయం పాటు ఆసనం చేయండి. కిందికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. మళ్ళీ పైకి రావాలి. ఇలా కొంత సమయం పాటు చేస్తూ ఉండాలి. కిందికి వెళ్ళిపోండి. మళ్ళీ పైకి రావాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేసేయండి. నెమ్మదిగా కిందికి వచ్చేయండి. ఈసారి మనము కాళ్ళ వేళ్ళపై వెళ్దాము. కాళ్ళ వేళ్ళపై ఉంటూ ఆ మోకాళ్ళని ఛాతీ వైపు పైకి తీసుకొని రావాలి. ముందు చూడండి. ఛాతీ యొక్క హైట్ పెంచండి. కావాలంటే నమస్కారంలో హస్తాలను పెట్టవచ్చు. దీంతో మన బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది, కోర్ అనేది ఎంగేజ్ అవుతుంది. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. ఇప్పుడు పాదాలని ఆ బ్లాక్స్పై పెట్టేసి మాలాసనం చేద్దాము. తొడలని దూరంగా చేస్తూ ఉండండి. శ్వాసని తీసుకోవాలి, వదిలేయాలి. ఇలా చేస్తూ
పృష్ఠ భాగాల్ని తల హైట్లో తీసుకొని రండి. కాళ్ళ వేళ్ళని కొద్దిగా పైకి లేపండి. తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఉత్కటాసనంలో కూర్చోవాలి. ఉత్కటాసనంలో కూర్చున్నప్పుడు పృష్ఠ భాగాలపై బాగా ప్రెషర్ పడేలాగా చూడాలి. నెమ్మదిగా పైకి వచ్చేయండి. ఇప్పుడు మనము ఏకపాద పర్వత ఉత్కటాసనం చేయబోతున్నాము. ఉత్కటాసనంలో కూర్చోండి. ఒక కాలుని ఈ విధంగా పైకి తెచ్చిపెట్టాలి. ఉత్కటాసనంలో కూర్చోండి. ఇలా కూర్చుంటూ తొడలల్లో మోకాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో గమనించి నమస్కారాన్ని ఎడమవైపు ట్విస్ట్ చేద్దాము. నెమ్మదిగా బయటికి రండి. రెండో వైపు అదేవిధంగా ఆసనంలో వెళ్ళాలి. ట్విస్ట్ అవ్వండి. అలా ఆసనం చేసి నెమ్మదిగా బయటికి వచ్చేయండి. ఇప్పుడు మనము మళ్ళీ మాలాసనం లాగా కూర్చోవాలి. ఇప్పుడు నెమ్మదిగా మనము కాళ్ళ వేలపై వచ్చేసి ఏకపాద ప్రపదాసనం లాగా ఇలా ఒక్క కాల్ని పైకి తీసుకొని రావాలి. ఎడమ కాల్ని కుడి కాలు బయటికి తెచ్చిపెట్టండి. ఇప్పుడు ఆ ఎడమ చేతిని ఈ విధంగా తెచ్చిపెట్టాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఈ విధంగా బ్లాక్స్పై చేతులను పెట్టేసి ఆ ముందుకి బెండ్ అవ్వాలి. పైకి వచ్చేసేయండి. అలా బెండ్ అవుతూ ఇలా ముందుకి బెండ్ అవ్వడము, పైకి రావడం చేయాలి. వీలవుతే మీరు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఈ విధంగా పైకి వచ్చేస్తారు. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చి రెండో వైపు ఇలా తిరగాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పార్శ్వ భుజ దండాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన భుజకండరాలకు చాలా మేలు చేస్తుంది. భుజకండరాలు బాగా స్ట్రాంగ్గా అలాగే ఫ్లెక్సిబుల్గా కూడా తయారవుతాయి. కోర్ స్ట్రెంగ్త్ కూడా ఈ ఆసనం వల్ల చాలా ఇంప్రూవ్ అవుతుంది. కోర్ స్టామినా కూడా బాగా బిల్డ్ అవుతుంది. చేతులపై ఈ ఆసనం చాలా ప్రభావం చూపిస్తుంది. అలాగే కాళ్ళపై కూడా ఈ ఆసనం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలానే రెండో వైపు కూడా ప్రిపరేషన్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ కాళ్ళని కూడా గాలిలో పైకి లేపగలుగుతారు. ఇలా కౌంటర్ చేయడం వల్ల భుజాలపై పడిన ప్రెషర్, అలాగే చేతుల కండరాలపై పడిన ప్రెషర్, అలాగే మన కోర్పై పడిన ప్రెషర్ ఇదంతా కూడా రిలీవ్ అయిపోతుంది. మరి వాళ్ళ ఎపిసోడ్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ యొక్క ఆసనం చాలా కష్టమైన ఆసనము. ఈ యొక్క ఆసనానికి ఎన్నో వివిధ రకాలుగా ప్రిపరేషన్స్ అనేది అవసరము. వ్రిస్ట్ని బలంగా చేసుకోవడము, మణికట్టు ప్రాంతాన్ని చాలా దృఢంగా గట్టిగా చేసుకోవడము, చేతులని స్ప్రెడ్ చేయడము, అలానే పాదము ఇక్కడ రావడము, ఇక్కడ వచ్చినప్పుడు పాదం ఇక్కడ రాసుకొని ఇక్కడ మనకు బర్నింగ్ సెన్సేషన్ అనేది అనిపిస్తుంది. దాన్ని తట్టుకోవాలి. పాదము ఈ ట్రైసెప్ దగ్గర గట్టిగా ఉండగలగాలి. ఒక కాళ్ళ వేళ్ళపై నిలబడాలి. మనం బ్యాలెన్స్ చేయాలి. ఉత్కటాసనం, క్రో పాస్చర్, కాకాసనం చేయగలగాలి. ఇలాంటివన్నీ ప్రిపరేషన్స్ తీసుకుంటూ చేస్తూ ఈ యొక్క ఆసనం చేసినట్టయితే మీరు ఆసనంలో తప్పకుండా వెళ్ళగలుగుతారు. దీనికి కొంచెం టైం అనేది పడుతుంది. ఓర్పుతో మీరు ప్రాక్టీస్ బాగా చేసినట్టయితే మంచిది. తొందరపడి మీరు ఆసనం చేయాలని జంప్ చేసి అలా చేసి మీరు ఆసనంలో వెళ్ళినట్టయితే వ్రిస్ట్ గాయాలవ్వడము లేదా కింద పడిపోవడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. చూసారు కదండి, ఇవాళ ఎపిసోడ్లో పార్శ్వ భుజ దండాసనం
ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ కోర్ స్టామినాని అలాగే మీ భుజాల స్ట్రెంగ్త్ని కూడా బాగా పెంచుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.